మరో బ్రేకింగ్ గుంటూరు మిర్చి యార్డ్లో మరోసారి మత్స్యకాయల వివాదం చెలరేగింది. శాంపిల్స్ పేరిట మత్స్యకాయలు తీసుకువెళ్లడాన్ని సెక్యూరిటీ గార్డులు అడ్డుకోవడంతో హమాలీలకు కాపలా సిబ్బందికి మధ్య స్వల్ప ఘర్షణ జరిగింది. దీంతో ఆగ్రహించిన కూలీలు మిర్చి యార్డ్లో దుకాణాలు మూసివేయించారు. న్యాయం చేయాలని కోరుతూ మిర్చి యార్డ్ కార్యదర్శి కార్యాలయాన్ని హమాలీలు ముట్టడించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ నరసింహరావు సిద్ధంగా ఉన్నారు. నరసింహరావు, ఏం జరుగుతోంది మిర్చి యార్డ్లోనూ? ఆల్రెడీ హమాలీలు ఏం అడుగుతూ ఉన్నారు? అండ్ దుకాణాలన్నీ కూడా మూసివేయించారట హమాలీలు. గుంటూరు మిర్చి యార్డ్లో మరోసారి ముఠా కూలీలు ఆగ్రహంతో రగిలిపోయారు. ఇందులో భాగంగా మనం చెప్పుకుంటే కూడా గుంటూరు మార్కెట్ యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి నిమ్మకాయల రాజనాయన, అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డితో కూడినటువంటి ఫ్లెక్సీలు కూడా అక్కడ ఉన్నటువంటి ఈ రైతులు కానీ ఎవరైతే ఉన్నారో కూలీలు కానీ వాళ్ళంతా కూడా ఆగ్రహంతో ఆ ఫ్లెక్సీలు కూడా తొలగించారు, అక్కడ చించివేయడం జరిగింది. అంతేకాకుండా కూడా గత కొంతకాలంగా కూడా ఈ యార్డ్ లో మత్స్యకాయ విషయంపై పాలక వర్గానికి ఇట ముఠా కూలీల మధ్య వివాదం జరుగుతుంది. అంతేకాకుండా కూడా ఎంతో మంది రైతులు ఈ మిర్చి యార్డ్ లో మిరపకాయలు అమ్ముకోవడానికి వస్తుంటారు. సో ఈ నేపథ్యంలోనే మత్స్యకాయలు అనే పేరుతో కొన్ని శాంపిల్స్ తీయటం జరుగుతుంది. కానీ ప్రస్తుతం అయితే ఉన్నటువంటి పాలక వర్గం ఎవరైతే ఉన్నారో మిర్చి యార్డ్ చైర్మన్ గా ఉన్నటువంటి నిమ్మకాయల రాజనారాయణ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రస్తుతం పాలక వర్గం మాత్రం ఆ మత్స్యకాయలకి పూర్తిగా వ్యతిరేకంగా ఉంది. ఆ మత్స్యకాయలు తీయటానికి వీల్లేదంటూ కూడా వాళ్ళు నిబంధనలు పెట్టడం జరిగింది. కానీ మత్స్యకాయల వ్యవహారం అనేది ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం, ఎప్పుడు కూడా ఆ మత్స్యకాయలు తీయడం అలవాటుగా ఉండేది. కానీ ఇప్పుడు మాత్రం ప్రస్తుతం ఉన్నటువంటి చైర్మన్ కానీ పాలక వర్గం కానీ మత్స్యకాయలు తీయడానికి వీల్లేదని కూడా చెప్తున్నారు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు మిర్చి యార్డ్ లో మత్స్యకాయల నేపథ్యంతోనే చిలికిచ్చి గాలివానంగా అయింది. దీంతో ఇటు ఎవరైతే ఉన్నారో హమాలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు, మరోవైపు రైతులు కూడా మత్స్యకాయలు తీయడానికి వీల్లేదంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. సో ఈ నేపథ్యంలోనే ఈ మత్స్యకాయల నేపథ్యంలోనే వివాదం అందుకుంది. సో ఈ నేపథ్యంలో ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో హమాలీలు కానీ ఇటు రైతులను కానీ కూడా కంట్రోల్ చేయడం జరిగింది. ఇక దీనిపైన పూర్తిగా కూడా ఎవరైతే ఉన్నారో మిర్చి యార్డ్ చైర్మన్ ఇక ఈ ఘటన పైన పోలీసులను కలిసి కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. రమణ. ఓకే, థ్యాంక్ యూ నరసింహ.